స్పష్టంగా అర్థమయ్యేటట్లు చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకను తెలుపుగాను నలుపుగాను చేయలేవు. ఇది అద్భుతమైన మాట. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. ఆమేన్. అద్భుతమైనటువంటి మాటను ప్రభు సెలవిచ్చే. బహుశా ఆ మాట మీరు ఎన్నిసార్లు మీరు చదివారు లేరు నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభులో మీరు దేని తోడు కూడా ఒట్టు పెట్టుకోవద్దు అనే. ప్రభులోకి రాకముందు, రక్షణలోకి రాకముందు, బాప్తిస్మం పొందకముందు, మందిరానికి రాకముందు చాలా ఒట్టు వేసేసినాం మనం. ఏ మాట వచ్చినా మా అమ్మ తోడండి, మా నాన్న తోడండి, నా భర్త తోడండి, నా బిడ్డల మీద ఒట్టండి, చివరికి ఇక ఎంతవరకైనా చివరికి నాతో ఒట్టండి, నా మీద ఒట్టండి, మా మామ మీద ఒట్టండి, మా తాత మీద ఒట్టండి. ఎంత గందరగోళం చేసేస్తాం మనం. అందుకే ఇప్పుడు అంటాడు, మీరు దేని తోడు కూడా మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అని. మీరు దేని తోడు కూడా మీరు ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు. ఎందుకో తెలుసా? ఆకాశం అని సింహాసనం, భూమి మీద ఒట్టేయొద్దు, భూమి ఆయన పాదపీఠము, యెరూషలేము మీద ఒట్టేయొద్దు, యెరూషలేము మహారాజు పట్టణము. చివరికి నా తల మీద ఒట్టు అనవద్దు. నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక తెలుపైనను నలుపైనను నువ్వు చేయలేవు అని చెప్తూ ఇప్పుడు అక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుడు నుండి పుట్టినది అన్నాడు. అనగా అపవాది నుండి పుట్టినది. సగమా జాగ్రత్తగా దేవుని వాక్యం వినగలగా. కలవరి దినాల్లో, దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లు ఉండాలి. ఎవరినో నమ్మించడానికో, ఎవరినో మోసం చేయడానికో, ఎవరినో సంతోష పెట్టడానికో, అదే వాళ్ళ తోడండి వీళ్ళ తోడండి అని చెప్పి ఎన్నడూ నీ జీవితంలో ఒట్టు పెట్టుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. యవనస్తులారా నా వైపు చూస్తే వినండి. కొంతమంది అంటారు, అమ్మ ప్రామిస్ అమ్మా. నో ప్రామిస్. నాన్న ప్రామిస్ నాన్న. చాలా ఫ్రెండ్స్ మీద ప్రామిస్ చేస్తారు. ఫ్రెండ్స్ మీద ప్రామిస్ చెయ్య. దేనితో కూడా మీరు ప్రమాణమును చేయవద్దు. మీ మాట అవునంటే అవును, వెళ్ళావా వెళితే వెళ్ళాను, వెళ్ళకపోతే వెళ్ళలే. మాట్లాడావా మాట్లాడితే మాట్లాడాను, మాట్లాడకపోతే నేను మాట్లాడా లేదు. చేస్తావా చేస్తే చేశాను, చేయకపోతే నేను చేయలేదు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎలీషా అంటాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావయ్యా? అయ్యా నీ దాసునైన నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉన్నాను కదా. అప్పుడు ఎలీషా అంటే ఉన్నాడు, గెహాజీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? నేను కావాలనుకుంటే నేను కోరుకోలేనా? వస్త్రాలు, విలువైన వస్త్రాలు, విలువైన నగలు, విలువైన సొమ్ము నాకు అవసరం లేదా? నేను తృణీకరించిన దాన్ని నువ్వు ఎందుకు తీసుకున్నావు? నయమాను వెనకాల ఎందుకు నువ్వు పరిగెత్తావు? నయమాను వెనక నువ్వు పరిగెత్తి విలువైన వస్త్రాలు, విలువైన సొమ్ము, విలువైన వాటిని తీసుకుని వచ్చి నీ గుడారంలో దాచిపెట్టుకున్నావు. నీవు నయమాను వెనకాల, రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు, ఓ గెహాజీ నా మనస్సు నీతో రాలేదా? చివరి
వరకు ఏ కుష్ఠరోగమునై మనం కలిగి ఉన్నాడో నీ బ్రతుకు దినములన్నయో అదే కుష్ఠరోగములు కలిగి ఉంటా. సగమా జాతీయ వినాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను చాలా మంది అయిపోతున్నాను అనుకోవద్దు, నా రోజులు గడిచిపోతున్నాయి అనుకోవద్దు, ఈ ఒక్క పూట తెల్లరితే చాలు అనుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పేతురు గారు అడుగుతా ఉన్నాడు, అననయ్యా భూమికి ఎంతకైనా మీరు అమ్మితిరి. అననయ్య అంటాడు, నీ దాసులు మేము ఇంటికే అమ్మితివి. వెంటనే పేతురు గారు అంటున్నాడు, అననయ్య పరిశుద్ధాత్మను ఎందుకు మీరు దుఃఖపరిచారు, మీరు ఎందుకు అబద్ధపడారు? ఇలాగ షపేరా వచ్చింది, అమ్మా ఇంటికైనా మీరు అమ్మితిరి. షపేరా కూడా అంటూ ఉంది, అయ్యా నిశ్చయముగా మేము ఇంటికి అమ్మితివి. వెంటనే పేతురు అంటూ ఉన్నాడు, నీ భర్తతో నువ్వు ఎందుకు ఏకీభవించావు, పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరిచావు? చివరికి నీ భర్తకు జరిగినట్లే నీకును జరిగిన కొత్త నిబంధన చరిత్రలో అబద్ధమాడి మరణం తెచ్చుకున్న భార్య భర్తలుగా చరిత్రలో మిగిలిపోయారు. అందుకే ప్రభు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది నుండి అనగా దుష్టుని పుట్టినది. అబ్బాయి నేను అలాగనుకున్నాను, అబ్బాయి నేను ఎలాగనుకో ఎవరికో దేవుడి దగ్గరే నేను అలా ఊహించుకున్నాను, ఎలా ఊహించుకున్నాను, అలా జరిగింది అనుకున్నాను, ఇలా జరిగింది అనుకున్నాను, ఆ మాటలు వేశాను, ఈయన మాటలు వేశాను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ నీకు నచ్చలేదా, సైలెన్స్, నిశ్శబ్దం. కానీ ఈనాడు మనం చిన్న విషయాల్లో కూడా, నిజంగా సమస్య కాదు, చిన్న దాంట్లో కూడా ఏమో గుడిసి ప్రాంతానికి ఎందుకు రావట్లేదంటే అందులో కూడా అబద్ధం ఆడేస్తున్నాను. భర్త లేకపోయినా భర్త అంటున్నాం, ఖాళీగా ఉండి సీరియల్ చూస్తున్నా లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నాం, ఖాళీగా ఉండి గుమ్మం దగ్గర కూర్చొని సోదుకోమని చెప్పుకుంటున్నా. అదే నాకు ఖాళీ లేదండి గుడిసి ప్రాంతం రావటానికి, ఆయనకి అన్నం పెట్టాలండి, జాగ్రత్త, ఎవరిని మోసం చేస్తున్నా. నువ్వు గుడిసి ప్రాంతం రావటం వల్ల ఎవరికి మేలు? నువ్వు మందిరానికి వచ్చి కన్నీరు కాల్చి ప్రార్థన చేయటం వల్ల ఎవరికి ఆశీర్వాదం? మందిరానికి వచ్చి రోధించడం వల్ల ఎవరికి మేలు? చివరికి ఆ విషయంలో కూడా నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు. దేవుని త్రాసులో నీవు తేలిపోదు. నువ్వేమనుకోవచ్చు, సంఘం ఏమనుకోవచ్చు, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాయినా ఆయన దగ్గర తప్పించుకోలేగా. నువ్వు చేసే ప్రతి నీ కుటుంబ క్షేమం కొరకు కాదు, నీ కుటుంబం మీద శాపం కొరకు కాదు. నువ్వు చేసే భక్తి నీ కుటుంబ దీవెన కొరకు, శాపం కొరకు కాదు. అటువంటిప్పుడు భక్తి చేసావా, క్రమంతో కూడిన భక్తి చేయి. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతావు, నీవు క్షేమంగా ఉంటావు. పరిస్థితులు తారుమారవుతున్నాయి, రోజులు మంచిగా లేవు, ఎవరెప్పుడో తెలియదు, ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నువ్వు క్షేమంగా ఉండాలి, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి. అలా ఉండాలి అంటే భక్తి క్రమముతో కూడిన భక్తి చేయి. అంతే తప్ప తప్పించుకునే ప్రయత్నాలు చేయక నీ మాట అవునంటే అవును,
కాదంటే కాదు, మోకరిందాం. అందరూ బాగా పెడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. కథ తెచ్చి ప్రార్థించాలి.